డీజీపీ రవి గుప్తా గారు, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ శ్రీ శ్రీనివాసరావు గారు, చీఫ్ సెక్రటరీ శ్రీమతి శాంతి కుమారి గారు ఈ ఉద్యోగ నియామకాల కార్యక్రమాన్ని చేపడితే ఈ కార్యక్రమంలో హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారు, మంత్రివర్యులు పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు, మంత్రివర్యులు మిత్రులు జూపల్లి కృష్ణారావు గారు, సహచర శాసనసభ్యులు, ప్రభుత్వ సలహాదారులు, ప్రభుత్వ అధికారులు, తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం కోసం లక్షలాది మంది నిరుద్యోగ యువకులు ఆనాడు ఉద్యమ బాట పట్టి ఉద్యోగాల కోసం తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న యువకులందరూ ఈరోజు ఉద్యోగాలు సాధించుకొని ఎల్బీ స్టేడియంలో వాళ్ళ కుటుంబ సభ్యులతో పాల్గొనడం నాకు నిజంగా చాలా సంతోషాన్ని ఇచ్చింది, ఆనందాన్ని కలిగించింది. మిత్రులారా, డిసెంబర్ 7 నాడు ఇదే ఎల్బీ స్టేడియంలో ఇదే వేదికగా శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, శ్రీ రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు ముఖ్య అతిథులుగా పాల్గొని ఇక్కడే ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేసి నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు నాకు ఎంత ఆనందాన్ని ఇచ్చిందో ఈరోజు మీకు ఉద్యోగ నియామక పత్రాలు అందించినప్పుడు అంతే ఆనందాన్ని, అంతే సంతోషాన్ని కలిగించింది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆనాటి తెలంగాణ ఉద్యమంలో ప్రజాప్రతినిధుల కంటే, రాజకీయ పార్టీల కంటే మీలాంటి యువకులు ముందు బాగానే నిలబడి ఈ ఉద్యమాన్ని ఉవ్వెత్తున నడిపించారు కాబట్టి ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఈ ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో రెండవ ముఖ్యమంత్రిగా మీ అభిమానంతో బాధ్యత తీసుకున్న, ప్రమాణ స్వీకారం చేసిన. డిసెంబర్ 7 నాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం నుంచి లక్షలాది మంది నిరుద్యోగ యువకుల యొక్క కలను సాకారం చేయాలి, మా ఉద్యోగాలు చూసుకొని మా కుటుంబం యొక్క అభ్యున్నతి కోసం పాటుపడడం కాదు, మా కుటుంబం అంటే 4 కోట్ల తెలంగాణ ప్రజలు, మా కుటుంబం అంటే ఈ తెలంగాణ రాష్ట్రం అని భావించి మీలాంటి నిరుద్యోగ యువకులు సంవత్సరాల కొద్ది ఎదురు చూస్తున్న, అది పోలీసు ఉద్యోగాలు కావచ్చు, ఎక్సైజ్ శాఖ కావచ్చు, లేకపోతే ఇతర వివిధ శాఖలలో ఉన్న ఖాళీలు పరీక్షలు రాసి ఎదురు చూసి నిరాశ నిస్పృహలకు లోనై ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితుల నుంచి మిమ్మల్ని గట్టెక్కించాలని మీ మీదనే ఆశలు పెట్టుకొని కళ్ళల్లో ఒత్తులేసుకొని చూస్తున్న మీ తల్లిదండ్రులు కూలీలకు పోయి రూపాయి కూడబెట్టి మిమ్మల్ని ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలకు పంపించి పీజీలు, పిహెచ్డీలు చదివి తద్వారా తమ కష్టాలు, తమ కలలు నెరవేరుతాయని మీ తల్లిదండ్రులు కలలు కంటున్నారు. 2014లో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత లక్షలాది మంది నిరుద్యోగ యువకులు తమ బాధలు తీరుతాయని, తమ కలలు నెరవేరుతాయని ఎదురు చూసిండ్రు. కానీ ఆనాటి పాలకులు నిరుద్యోగ యువకుల యొక్క సమస్యలను పరిష్కరించాల్సింది పక్కన పెట్టి తమ కుటుంబం కోసం, తమ పదవుల కోసం,
తమ సంపాదన కోసం తాపత్రయపడ్డారు తప్ప మీ సమస్యల్ని పరిష్కరించాలని ఆలోచన చేయలే. అందుకే ఆనాటి నుంచి ఈనాటి వరకు 9.5 సంవత్సరాలు ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలన్న ఆలోచన కానీ ఆ దిశగా ప్రయత్నం చేసిన పాపాన పోలే. అందుకే మేము బాధ్యత తీసుకున్న ఎంబడే శాఖల వారీగా సమీక్షించి వివిధ న్యాయస్థానాలలో ఉన్న కేసులను అన్నిటిని పరిశీలించి ఆ కేసులన్నిటిని కూడా పరిష్కరించి కొంతమంది ఆవేదనతో లేదా కొంతమంది తమ అవగాహన ఆలోచనలతో న్యాయస్థానాల తలుపు తట్టినప్పుడు వాళ్ళకు ఒక నమ్మకాన్ని విశ్వాసాన్ని కల్పించి న్యాయస్థానాలలో మీ తరఫున కొట్లాడాల్సిన ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించడం వల్ల దాదాపుగా ఏప్రిల్ 2022లో మీ నోటిఫికేషన్ వస్తే దాదాపుగా 22 నెలలు మీ ఉద్యోగ నియామకాలు చేపట్టలేదు. అందుకే నేను అధికారులతో సమీక్షించి న్యాయపరమైన చిక్కులను తొలగించి ఈరోజు 13,445 ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేయాలి. మా తమ్ముళ్ళు మా చెల్లెళ్ళ గుండెల్లో ఆనందం పొంగాలి, మీ కళ్ళల్లో వెలుగులు చూడాలి అని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందుకే మిత్రులారా, ఈరోజు మీకు ఈ వేదిక మీద నుంచి మీ అన్నగా మీ రేవంత్ అన్నగా నేను అండగా ఉంటా. మీరెవరు అధైర్యపడకండి, మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం మీది, ఈ ప్రభుత్వం పేదలది, ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం, ప్రజల కోసమే పనిచేస్తుంది, ప్రజా సమస్యల్ని పరిష్కరిస్తుంది. అందుకే ఈరోజు రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది నిరుద్యోగ యువకులకు ఈ వేదిక మీద నుంచి పిలుపునిస్తున్నా. ఆనాటి ప్రభుత్వం చిక్కుముళ్ళు వేస్తే ఒక్కొక్క చిక్కుముడిని విప్పుకుంటూ సమస్యల్ని పరిష్కరించుకుంటూ స్టాఫ్ నర్సుల ఉద్యోగాలు మన ఆడబిడ్డలు మన చెల్లెలకు 6,956 ఉద్యోగ నియామక పత్రాలు ఇదే ఎల్బీ స్టేడియంలో అధికారికంగా వాళ్ళకు అందించడం జరిగింది. ఆ తర్వాత సింగరేణిలో ఉన్న కారుణ్య నియామకాలు 441 దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉంటే ఆ సమస్యలు కూడా పరిష్కరించి నక్లెస్ రోడ్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్షిగా వాళ్ళకు కూడా నియామక పత్రాలు మొన్ననే మనం ఇచ్చుకోవడం జరిగింది. ఆనాడే చెప్పిన రాబోయే 15 రోజుల్లో ఎవరు అడ్డుపడ్డా కేసీఆర్ హరీషు అరిసి గోల పెట్టినా అంగిలాగు చించుకున్నా తప్పకుండా మీ ఉద్యోగ నియామకాలు చేపడతాని ఆ రోజు మాట చెప్పిన 15 రోజులు కాదు కదా, 10 రోజులు తిరక్క ముందే 13,500 దాదాపు ఉద్యోగ నియామకాలు ఈరోజు ఇక్కడ చేపట్టడం ద్వారా మీ సంతోషంలో మీ ఆనందంలో భాగం పంచుకున్నాం. రేపు దాదాపు ఇంకా 2,000 పైచులకు ఉద్యోగాలు రేపు ఇదే ప్రాంగణంలో ఇదే సమయంలో కొత్త నియామకాలు చేపట్టడానికి కూడా మా అధికారులు మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. రేపు వాళ్ళ కళ్ళల్లో కూడా ఆనందం చూడాలని మేము అనుకుంటున్నాం. చాలామంది అంటున్నారు, ఆయన అల్లుడు హరీష్ రావు గారు అంటున్నారు, ఎందుకయ్యా ఎవరి నియామకం వాళ్ళ ఇంటికి పంపిస్తే సరిపోద్ది కదా, ఇంతమందిని ఇక్కడికి ఎందుకు పిలవాలని నేను అడుగుతున్నా. అయ్యా నీ కడుపు నొప్పి ఏందని నేను అడుగుతున్నా. వీళ్ళందరూ మా తమ్ముళ్ళు మా చెల్లెళ్ళు వాళ్ళందరితో ప్రత్యక్షంగా కలిసి వాళ్ళ ఆనందంలో భాగస్వామ్యం తీసుకుంటే ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు కంటి నిండా నిద్ర పడుతుంది, బుక్కెడు బువ్వ వంట పడుతుంది. ఎందుకంటే నా బాధ్యతను నేను నెరవేరుస్తున్నా అన్న సంతోషం నమ్మకం నాకు కలుగుతుంది. ఎందుకంటే మీలాకటోళ్ళు లక్షలాది మంది కొట్లాడితేనే మీరు కట్టెబట్టుకొని నిలబడితేనే ఈనాడు ఈ ప్రభుత్వం ఏర్పడ్డది. మీ అన్నగా రేవంత్ అన్నగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన. అందుకే ఈరోజు ప్రతి సంతోషకరమైన సందర్భంలో మిమ్మల్ని కలుసుకోవాలని మీరు చెప్పేది వినాలని
మీ సంతోషంలో భాగస్వామ్యం తీసుకోవాలన్న ఆలోచనతోటే ఈ కార్యక్రమాలకు ఎల్బీ స్టేడియం వేదికగా ఈరోజు ఏర్పాటు చేసినాం. ఎల్బీ స్టేడియంలో ఆయన వేలాది మంది సమక్షంలో మేము ముఖ్యమంత్రి బాధ్యత చేపట్టినప్పుడు మా కుటుంబ సభ్యులు, మా శ్రేయాభిలాషులు, మా మిత్రులు, మా అభిమానులు ఎంత ఆనందపడ్డారో ఇవాళ మీ నియామకాల సందర్భంగా కూడా మీ తల్లిదండ్రులు, మీ సోదరులు, మీ కుటుంబ సభ్యులు ఆ సంతోషంలో భాగస్వాములు కావాలన్నదే మా ప్రభుత్వం యొక్క ఆలోచన. అందుకే మిత్రులారా, మిమ్మల్ని అందరినీ ఇక్కడికి రప్పించి మీ సంతోషంలో మేము కూడా భాగస్వాములమై మీ ఉద్యోగ నియామక పత్రాలు అందించే కార్యక్రమాన్ని చేపట్టినాం. చేపట్టాలా వద్దా అని నేను మిమ్మల్ని అడుగుతున్నా. చేపట్టాలా వద్దా? మీ సంతోషంలో మేము భాగస్వామ్యం పాల్గొనడం మీకు ఇష్టమా లేదా? ఆ హరీష్ రావు నన్ను అడ్డం పడితే చెప్పండి. మా అన్న దగ్గరికి పోయినాం, మా అన్నను కలిసినాం, మా అన్న మాకు అండగా నిలబడ్డాడని ఆయనకు చెప్పండి. ఇంకొక మాట కేసీఆర్కు గుర్తు చేయదలుచుకున్నా. అయ్యా, జూన్ 2, 2014 నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఒక్క గంట కూడా ఆలస్యం చేయలే. గవర్నర్ గారు అపాయింట్మెంట్ తీసుకున్నావు, మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకున్నావు. అందులో మీరుంటిరి, మీ కొడుకుండే, మీ అల్లుడు ఉండే. ఆ తర్వాత జరిగిన ఎన్నికలలో మీ కూతురు నిజామాబాద్ ఎంపీగా టికెట్ ఇచ్చి గెలిపించుకుంటే, ఆ తర్వాత మీ బంధువు వినోద్ రావుని ఎంపీగా చేసుకుంటేవి, ఆ తర్వాత మీ సడ్డకుడు కొడుకు సంతోష్రావుకు రాజ్యసభ ఇచ్చుకుంటేవి, ఆ తర్వాత పార్టీ ఫిరాయించిన మీ ఎర్రబల్లి దయాకర్రావుకు మంత్రి పదవి ఇచ్చుకుంటేవి. అదే 2019 ఎన్నికల్లో వినోద్ రావు గారిని, కల్వకుంట్ల కవిత గారిని ఓడిస్తే 6 నెలలు కూడా ఆలస్యం చేయలే. 100 రోజులు తిరక్క ముందే ఆయన కూతురుకు ఉద్యోగం లేకపోతే తండ్రిగా ఆయనకు దుఃఖం వచ్చింది, కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి. కన్నబిడ్డను శాసన మండలి సభ్యురాలుగా చేసిండు. ఆయన బంధువు వినోద్ రావును ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ చేసుకున్నాం. నేను అడుగుతున్నా మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారిని, నీ కుటుంబ సభ్యులకు, నీ బంధువులకు ఉద్యోగం లేకపోతే 100 రోజులు కూడా నువ్వు ఆగలేదే, నీ కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇచ్చుకున్నావు కదా, ఈ పిల్లలు ఏం పాపం చేసిండ్రు? 3650 రోజుల నుంచి, దాదాపుగా 10 సంవత్సరాల నుంచి ఉద్యోగ నియామకాల కోసం 30 లక్షల మంది నిరుద్యోగ యువకులు ఎదురు చూస్తున్నారు. కళ్ళు కాయలు కాసేలాగా ఈరోజు నిరీక్షిస్తున్నారు. ఎప్పుడైనా పిల్లల ఉద్యోగాల గురించి ఆలోచన చేసినవా? ఈరోజు మేము ఆ దిశగా ఆలోచన చేస్తుంటే మమ్మల్ని అభినందించకపోతే అభినందించకపోయినావు, మా కాళ్ళల్లో కట్టబెట్టే ప్రయత్నం ఎందుకు చేస్తున్నావు అని నేను అడుగుతున్నా. ఇప్పటికైనా మీకు అర్థం కాలేదా? మీ కుటుంబాన్ని తెలంగాణ సమాజం తిరస్కరించింది, బహిష్కరించింది అన్న సంగతి మీకు అర్థం కాలేదా? ఇవాళ నేను ఉద్యమకారుణ్ణి, తెలంగాణ సాధించిన అంటున్నావు. అదే నిజమైతే కామారెడ్డిల బండకేసి కొట్టిండ్రు ఎందుకని నేను అడుగుతున్నా. నువ్వు చెప్పింది నమ్మకనే కదా? నువ్వు ఈ తెలంగాణను దోసుకుంటున్నావనో, ఈ తెలంగాణను మోసం చేస్తున్నావు అన్న ఆలోచనతోనే కదా నిన్ను తిరస్కరించింది, నిన్ను ఓడించింది చంద్రశేఖరరావు గారు అని నేను అడుగుతున్నా. నిన్నటికి నిన్న ఆయన శాసనసభకు రాలే, నీళ్ల మీద చర్చ అంటే రాలే, నిధుల మీద చర్చ అంటే రాలే, నియామకాల గురించి మాట్లాడతామంటే రాలే. కానీ నల్లగొండకు పోయి ఆయన బీరాలు పలుకుతుండు, పొంకనాలు కొడుతున్నాడు. ఏమన్నాడు ఆయన? పాలిచ్చే బర్రెనిచ్చి దున్నపోతుని తెచ్చుకుని. ఇవాళ శాసనసభల అటెండర్ ఒక ఆయన ఎదురుపడ్డాడు. సార్ ఒక్క మాట అన్నాడు. నేను అందరితో మాట్లాడతా, మీకు తెలుసు కదా, ఎవరైనా వల్కరిస్తే ఆగిన. ఏంది స్వామి చెప్పని. సార్ మీరు ఒక్క మాట చెప్పాలి, ఇవాళ సాయంత్రం ఎల్బీ స్టేడియం పోతురు కదా అని. ఏం సంగతి చెప్పన్న? ఏం లేదు సార్, మీరు చెప్పాల్సింది ఒకటే మాట, కంచర గాడిదని ఇంటికి పంపించి రేసు గుర్రాన్ని తెచ్చుకున్నారని మీరు చెప్పండి సార్ అన్నాడు. గత ప్రభుత్వంలో ఉన్న కంచర గాడిదను ఇంటికి పంపించి ఈ ప్రభుత్వంలో రేసు గుర్రాన్ని తెచ్చుకున్నారు. ఏ రేసుకు పోయినా ఆ గుర్రాన్ని గెలుపు. ఆ కంచర గాడిదకు మళ్ళా అధికారం అనేది కలలో మాట అన్న సంగతి మీరు చెప్పాలి సార్, మీరు చెప్తే నేను ఇంటా అని చెప్పి శాసనసభలో ఉన్న ఒక అటెండర్ నాకు చెప్పింది. గా అటెండర్కున్న ఇంగిత జ్ఞానం
ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రశేఖరరావుకు ఎందుకు లేదని నేను అడుగుతున్నా. ఆయన అంట మళ్ళీ వస్తాడంట. ఎట్లొస్తావా? నీ నడవనికనే చక్కలేదు, నీకు నడవనికనే వస్తలేదంటివి, వీల్ చైర్లో తిరుగుతున్నాంటివి, ఎట్లకెళ్ళి వస్తావు? ఎట్లకెళ్ళి వస్తావని నేను అడుగుతున్నా. ఒకవేళ నువ్వు రావాలనుకుంటే గిన్ని వేల మందికి వాళ్ళు ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు ఊకుంటారా? వాళ్ళకు వచ్చిన నౌకరేంది? పోలీసు నౌకరే కదా, వాళ్ళు ఊకుంటారా? నువ్వు యాడికన్నా పోతే ఇవాళ ట్రైనింగ్ అయినాక రాష్ట్రం నలుమూలల ఈ యువకులే కదా ఉండేది. ఈ తెలంగాణను దోచుకున్న నిన్ను, ఈ తెలంగాణను నీ కుటుంబం కోసమే బలిచ్చిన నిన్ను ఈ పిల్లలు పోలీసులు అయ్యి లాఠీలతో 4 మోకాళ్ళ చిప్పల మీద కొట్టి తీసుకుపోయి లాకప్ లేస్తారు. ఇంతకాలం వాళ్ళ చేతుల పెత్తనం లేకుండే, ఇవాళ వాళ్ళ చేతులకే పెత్తనం వచ్చింది. ఎట్లా తిరుగుతావో తిరుగు. దానికంట ఆయన డైలాగులు కొడుతుండు, చంపుతారా సంపూర్ణ అని. నిన్నెవడు చంపుతాడా? సచినపావు. నువ్వు సచినపావును చంపనీకే మాకేమైనా పిచ్చా? నీ పని అయిపోయింది, కేల్కతం దుకాన్ బంద్. ఇక చిన్నగా మళ్ళీ మొదలుపెట్టిండు సానుభూతి కథ. ఆయల్ల మంచంలో వండుకున్నా, సావు నోట్ల తలకాయ పెట్టినా తెలంగాణ సాధించిన అని చెప్తే పిల్లలు చూడలేదు కాబట్టి నిజమేనేమో సారు ఏమైనా సావుకు దగ్గర పోయొచ్చిండేమో అనుకున్నారు. ఇవాళ నువ్వు ఆడే డ్రామాలు అన్నీ చూసిరు. ఉత్తప్పుడేమో బాగానే నడుస్తుండు, మీటింగ్కి రాగానే వీల్ చైర్లో కూర్చున్నాడు. మీరే చూసిరు కదా ఆయన నడిచేదిగిన. ఆడ వీల్ చైర్ ఏమో అవసరం ఉన్నదే? ఇక గిట్లున్నది ఆయన కథ. కాబట్టి మిత్రులారా, ఈరోజు ఒక్కొక్క సమస్యను పరిష్కరించుకుంటూ మీ ఉద్యోగ నియామకాలలో ఒక్కొక్క అడుగు ముందుకేస్తూ మీ జీవితాలలో వెలుగులు తీసుకురావాలని, ఈ ప్రభుత్వం మీద మీరు ఉంచిన నమ్మకాన్ని, విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని అహర్నిశలు మా ప్రభుత్వం పనిచేస్తుంది. ఏ తప్పు జరగకుండా, ఎవరికి నష్టం లేకుండా రాబోయే రోజుల్లో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసే బాధ్యత తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో జరిగిన అక్రమాలను నిలువరించి ఆనాడు పోటీ పరీక్షల ప్రశ్న పత్రాలు జిరాక్స్ సెంటర్లలో పల్లి బఠానీలలాగా అమ్ముకుంటున్న కమిటీని అందరినీ రద్దు చేసి ఇంటికి పంపించి కొత్త కమిటీని, కొత్త చైర్మన్, కొత్త సభ్యులను నియమించినాం. అందుకే ఇవాళ గ్రూప్ 1 పరీక్షల్ని 10 ఏళ్లు నిర్వహించలేదు. ఈరోజు 567 గ్రూప్ 1 పరీక్షల్ని నిర్వహించడానికి మా ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ 10 ఏళ్లు నియామకాలు చేపట్టకపోవడం వల్ల వయసు మీరి ఊరికి పోలేక ఉన్న నిరుద్యోగ యువకులకు 44 సంవత్సరాల నుంచి 46 సంవత్సరాలకు వయసు పొడిగించి ఎవరికి నష్టం జరగొద్దన్న ఆలోచనతోటి అందరికి అవకాశం కల్పించినాం. అందుకే నిరుద్యోగ యువకులారా, ఈ తెలంగాణ రాష్ట్రం మీది. ఈ రాష్ట్రాన్ని సాధించుకున్నది మీరు. మీకోసం పనిచేయడానికి, మీ సమస్యల్ని తీర్చడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. ఏ విధంగా అయితే పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి పోటీ పరీక్షల నోటిఫికేషన్లు విడుదల చేస్తామో, పోటీ పరీక్షలకు ప్రిపేర్ కాండి, మీరు సన్నద్ధులు కాండి. ప్రభుత్వంలో, ప్రైవేట్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యతగా నేను తీసుకుంటా. మీకోసం కృషి చేస్తా. రాబోయే 10 సంవత్సరాలు నిరంతరం రోజుకు 24 గంటలు 10 ఏళ్లు మీకోసం కొట్లాడతా, 10 ఏళ్లు మీకోసం చేస్తా. 10 ఏళ్లు ఈ బాధ్యతలో ఉంటా. మీరు ఆశీర్వదిస్తే ఇంకో 10 ఏళ్లు కూడా ఇందిరమ్మ రాజ్యం ఉంటుంది. చంద్రశేఖరరావు, నీకు సూటిగా సవాలు విసురుతున్నా. ఈ 10 ఏళ్లలో నీ శాతనైతే ఒక్క ఎంటిక వీక్కొని చూడు, అప్పుడు నీకు తెలుస్తుంది. ఆయన ఎంబడే అధికారంలోకి వస్తా అంటుండు. రాబిడ్డ ఎట్లొస్తావు? ఉంటా, నేనే కదా ఏడుకోతా, ఈయనే ఉంటా, నీ సంగతి ఏందో చూస్తా. కాబట్టి మిత్రులారా, ఆయనకు శాసనసభలకు రావడానికి అయితలేదు కానీ నల్లగొండకు పోయిండు. అందుకే ఇవాళ అట్లాంటి మాటల మాయలో పడకండి. 10 ఏళ్ళు ఆయన కుర్చీలో ఉండి తెలంగాణకు రావాల్సిన నీళ్లు తీసుకురాలే, కట్టాల్సిన ప్రాజెక్టులు కట్టలే. 10 ఏళ్ళు చేయలేని పని 60 రోజుల్లో అన్ని సమస్యలు పరిష్కరించుటూ ముందుకెళ్తున్నాం. ఇవాళకి 69 రోజులు అయింది, ఏం చేయలేదు అప్పుడే ఈ ప్రభుత్వం అని ఇవాళ మమ్మల్ని శాపనార్థాలు పెడుతున్నాడు. మీరు ఆలోచన చేయండి. 3665 రోజులు ఉన్న చంద్రశేఖరరావు కృష్ణానది జలాలలో
ఆంధ్రప్రదేశ్కు 512 టీఎంసీ నీళ్లను కేటాయించి తెలంగాణకు రావాల్సిన హక్కులను తాకట్టు పెట్టి 299 టీఎంసీలు ఈ 10 సంవత్సరాలు శాశ్వతంగా వాళ్లకు రాసిచ్చిండు. 10 ఏళ్ళు ఆయన రాసిస్తే నేను వచ్చిన 10 రోజుల్లోనే ఆ నీళ్లు తేలేదని నన్ను తిడుతున్నాడు. ఇవాళ మీరు చెప్పండి, ఆయన సంతకం పెట్టడమే ఇవాళ గుదిబండగా మారింది. ఆయన శాత కాకపోతే ఏం చేయకుండా పక్కన పడేసి ఉంటే నేనే కొట్లాడి ఇవాళ నీళ్లు తెచ్చడం. ఇవాళ నువ్వు పెట్టిన సంతకాలు మా పాలిట గుదిబండగా మారినాయి, తెలంగాణ రైతుల పాలిట మరణ శాసనంగా మారింది. ఇవాళ నువ్వున్నప్పుడే కదా నవంబర్ 30 తారీఖు నాడు తెలంగాణలో ఎన్నికలు ఉంటే గ్రామాలలో యువకులు ఎన్నికల నిర్వహణలో ప్రజారాజ్యాన్ని ప్రజాప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని అందరు ఆ కార్యక్రమాలలో బిజీగా ఉంటే మీ చీకటి మిత్రుడు జగన్మోహన్ రెడ్డి గారు వందలాది మంది పోలీసులను నాగార్జున సాగర్ మీదకి పంపించిండు. నీ మిత్రుడు పంపించినందుకే కదా ఆ పోలీసులను తొలగించడానికి నరేంద్ర మోడీ గారు సిఆర్పిఎఫ్ పోలీసులను నాగార్జున సాగర్ బ్రిడ్జ్ మీదకి పంపించండు. జగన్మోహన్ రెడ్డి ఆక్రమించుకోకపోయినుంటే నరేంద్ర మోడీ సిఆర్పిఎఫ్ బలగాలను అక్కడికి పంపిండేవాడు కాదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సిఆర్పిఎఫ్ బలగాలు అక్కడ ఉన్నాయంటే 30 తారీఖు నాడు తెలంగాణ సెంటిమెంట్తో ఎన్నికలలో నెగ్గాలని ఆంధ్ర వాళ్ళు నాగార్జున సాగర్ ఆక్రమించుకున్నారని పెడపొబ్బలు పెట్టి ప్రజల్ని తప్పుదారి పట్టించి తెలంగాణ సెంటిమెంట్తోని ఎన్నికల్లో నెగ్గాలని నువ్వు కుట్ర చేస్తే ఈ తెలంగాణ సమాజం తిప్పికొట్టి నిన్ను పొందబెట్టినరు. ఇవాళ అడ్డ మీద కొట్లాడితే కుదరదు. ఇవాళ చట్టసభలలో మాట్లాడాలి, చట్టసభలలో తీర్మానాలు చేయాలి, కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి మన సమస్యలు పరిష్కరించుకోవాలి. అందుకోసం శాసనసభలో తీర్మానం పెడితే మీరు రారు. ఇవాళ ఢిల్లీతో కొట్లాడదామంటే మీరు ఇంట్లో నుంచి కదలరు. అందుకే మిత్రులారా, ఇవాళ ఏ దారి లేక మళ్ళీ నీళ్ళ దారి పట్టిండు. ఎందుకంటే ఏ సెంటిమెంట్ ఆయన దగ్గర లేదు, పరిపాలనలో ఆయన చేసింది ఏమీ లేదు. ఇవాళ కాళేశ్వరంలో 1,00,000 కోట్లు ఖర్చు పెడితే 1,00,000 ఎకరాలకు నీళ్లు ఇయ్యలేదని ఇవాళ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నుంచి మొదలు పెడితే వివిధ విచారణ సంస్థలు నివేదికలు ఇచ్చినాయి. ఆ అవినీతి కుంభకోణం బయటపడుతుందని, అది మేడిగడ్డ కాదు మేడిపండు, దాన్ని పొట్ట విసుకుతే మొత్తం పురుగులు ఉన్నాయన్న సంగతి బయటపడుతుందని దాన్ని కప్పిపుచ్చడానికి ఇవాళ కృష్ణానది జలాలను అడ్డం పెట్టుకొని నల్లగొండల సభ అంటున్నాడు. నల్లగొండ చైతన్యవంతమైన జిల్లా, అందుకే అక్కడ యువకులు తిరగబడ్డారు, కోడిగుడ్లు టమాటాలు తీసుకొని కొట్టిండ్రు. మన పోలీసులు ఉండబట్టే ఆయన ఈపులు చింతపండు కాలేదు, లేకపోతే నల్గొండ యువకులు చింతపండు చేసి పంపించేటోళ్ళు. అందుకే మిత్రులారా, ఈరోజు మీరందరూ మా కుటుంబ సభ్యులు, మీ సంతోషంలో మా మంత్రివర్గం అంతా మేము భాగస్వాములు కావాలని, మీ అందరికీ ఉజ్వల భవిష్యత్తు ఉండాలని ఈ వేదిక మీద నుంచి నేను మిమ్మల్ని కోరేది ఒక్కటే. పంజాబ్ రాష్ట్రాన్ని మీరు చూసినరు, ఇవాళ అక్కడ నిర్వీర్యం అయిపోయింది యువత. అక్కడ గంజాయి డ్రగ్స్తో రాష్ట్రాన్ని నిర్వీర్యం చేసినరు. ఇవాళ తెలంగాణను కబలించడానికి గంజాయి డ్రగ్స్ మూటాలు నలుమూలలో తిరుగుతున్నాయి. ఎన్ని పట్టుకున్నా, ఎంత ప్రయత్నం చేసినా ఇంకా వాళ్ళు ఆ దిశగానే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. హుక్కా సెంటర్ల పేరు మీద పిల్లలను చిన్న చిన్న పాఠశాలలలో ఉండే యువకులను వీటికి బానిసలుగా తయారు చేసే ముఠాలు తిరుగుతున్నాయి. వాటిని ఎదుర్కోవడానికి టీఎస్ నాబ్ నార్కోటిక్స్ డిపార్ట్మెంటును బలోపేతం చేసినాం. కోట్ల రూపాయలు వాళ్ళకు నిధులు ఇచ్చినాం, అధికారులను ఇచ్చినాం. నేను ఇక్కడ సెలెక్ట్ అయిన ప్రతి పోలీస్ డిపార్ట్మెంట్ యువకుడికి మా చెల్లెళ్ళకు ఒకటే మాట చెప్తున్నా, ఏది జరిగినా ఈ రాష్ట్రంలో గంజాయి మొక్కలు ఉండొద్దు. తులసి వనంలో మొలిసిన గంజాయి మొక్కలను కూకటి వేళ్లతోని పునాదులతో సహా కదిలించాల్సిన బాధ్యత, పీకి వేయాల్సిన బాధ్యత, ఈ గంజాయి మొక్కల్ని ఏరివేయాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. మీరు ఇవాళ ప్రతిన బూనాలి. ఈ రాష్ట్రంలో డ్రగ్స్ కానీ గంజాయి కానీ ఎవడైనా పదం బలకాలంటే కూడా మోకాళ్ళలో వణుకు పుట్టాలి, కడుపులో సలిజలం దొర్రబడాలి. ఎందుకంటే మన రాష్ట్రాన్ని, మన యువతను నిర్వీర్యం చేసే ఇట్లాంటి బలహీనతలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండొద్దు. తెలంగాణ రాష్ట్ర యువకులు అంటే సలసల మరిగే రక్తంతో ఉరకలెత్తే యువకులు. తెలంగాణ ఉద్యమంలో ఉవ్వెత్తున ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీలలో ప్రపంచం దృష్టిని ఆకర్షించి రాష్ట్రాన్ని సాధించిన
నవ యువకులు ఆత్మ బలిదానాలతో ఆకాశంలో తారలై వెలిగిన యువకులు ఈరోజు గంజాయికో డ్రగ్స్కో బానిసలైతే మన సమాజం నిర్వీర్యం అవుతుంది. మన సమాజం నిర్వీర్యమైతే మన భవిష్యత్ తరాలు ఎందుకు ఉపయోగం లేకుండా పోతాయి మిత్రులారా. అందుకే ఈరోజు ఇక్కడ నియామక పత్రాలు పొందుతున్న ప్రతి ఒక్కరూ మీరు మనసులో ఒట్టేసుకోండి, ఈ రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ని సమూలంగా సమాధి చేస్తాం. ఎవరు కూడా ఈ రాష్ట్ర సరిహద్దుల్లో కాలు పెట్టాలి అని అంటే భయపడాలి, కడుపులో వణుకు పుట్టాలి. మీరు ఆ దిశగా పని చెయ్యాలని నీతిగా నిజాయితీగా ఈ రాష్ట్రము దేశానికి ఆదర్శంగా నిలబడేటట్టు తెలంగాణ మోడల్ అంటే దేశమంతా అనుకరించే విధంగా మన పోలీసు యంత్రాంగం గతంలో ఉంది, భవిష్యత్తులో కూడా ఉండాలని తెలియజేస్తూ మరొక్కసారి మీకు అందరికీ మనస్ఫూర్తిగా ఈ ఉద్యోగ నియామకాల సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా.